హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు 'బున్ను అండ్ మీ'. ఇంతకీ 'బున్ను అండ్ మీ', 'బున్ను అండ్ మీ' అంటాను. 'బున్ను' ఎవరు అని చాలామందికి కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి డౌట్ రావచ్చండి. 'బున్ను' అంటే మా పప్పీ పేరు. వాడి మెమరీగా ఛానెల్ ఉండాలి అనే ఉద్దేశంతో వాడి పేరుతో పెట్టాననమాట. చాలామంది 'బున్ను' అంటే ఇదనుకుంటారు. కాదండి. దిస్ ఇస్ క్రిష్ మా మై కుక్క డాటర్. బతికే ఉన్నాడు. మా మమ్మీకి ఇంగ్లీష్ రాదు. మెమరీ అంటే వాడు పోలేదు. ఉన్నాడు. హెల్తీ డాగ్. నో. మా కుక్క క్రిష్ జ్ఞాపకంగా ఏవండి బ్రూనో ఇస్ వెరీ మెమరీ మచ్ వెరీ ఫైన్. బున్ను కొత్త ఎంట్రీ మా ఇంట్లో కాబట్టి బున్ను అని పెట్టుకుంది. ఆవిడ ఇప్పుడు మెమరీ మెమరీ అంటే వాడు చనిపోతేనే చచ్చిపోతేనే మెమరీగా అనాలి. ఈస్ వెరీ సరే. మచ్ ఐయామ్ ఆల్‌రైట్. సో సారీ అండి. నేను వాడి గాడ్ ఫర్‌బిడ్ బ్రో. జ్ఞాపకంగా, వాడి ఇదితో ఛానెల్ ఉండాలి జ్ఞాపకం అనే అనింది. ఉద్దేశంతో అమ్మో! అసలు అనే ఉద్దేశంతో చెప్పాను. కాపోతే ప్రతి దాంట్లో బొక్కెతకడం అనుకున్న అలవాటు. సో, కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే వెతికి భూతద్దం వేసి మరి ఇప్పుడు ఇందులో ఇది పట్టుకోవాలి అనే నేచర్ అనమాట. కానీ వెరీ స్వీట్ ఫ్రమ్ ద హార్ట్. సరే ఎనీవేస్ ఇదంతా ఏంటి సరంజామా అంటే పార్ట్ 2 అండి బాబు. పార్ట్ 1 చూసేసారు కదా! నుమైష్ ఎగ్జిబిషన్‌లో మా సందడి షాపింగ్. మరి అంతసేపు తిరిగి, అన్ని గంటలు తిరిగి తెచ్చిన స్టఫ్ ఇదనమాట. ఒక్కసారి రీకాల్ చేసుకుందాము. ఒక్కొక్కటి చూపిస్తాము. చూసేయండి. ష్యూర్‌గా వెళ్ళండి. ఫిబ్రవరి 15థ్ వరకు ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే సాటర్‌డే, సండేస్ వెళ్ళమాకండి. చాలా క్రౌడ్ ఉందని అంటున్నారు. అండ్ వీక్‌లో ఒకరోజు ఓన్లీ ఫర్ లేడీస్ అని పెడుతున్నారంట. సో, మా పాపాళ్ళు ట్యూస్‌డే వెళ్ళి దే రిటర్న్ బ్యాక్ అనమాట. పక్కన ఇంకా బాయ్స్ కూడా ఉన్నారు. కజిన్స్, ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో, మీరలా చేయమాకండి. కనుక్కొని వెళ్ళండి. అందరూ గ్రూప్‌గా వెళ్ళండి. మండే టు ఫ్రైడే వెళ్ళండి. సో దట్ కూల్‌గా షాపింగ్ చేసుకోవచ్చు. సో, లెట్స్ స్టార్ట్ అండి. సో, నేను సీక్వెన్స్‌లో వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పడేసింది. నాది తీసింది పక్కనేసింది. ఫస్ట్ ఆమెవే చూపిస్తది. అది కాదు. లైట్ నేనొక ఉల్ఫా క్యాండిడేట్‌ని. నేనెళ్ళిపోతాను. ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయేదాన్ని. బూతులు నాట్ అలౌడ్ అంట ఛానెల్‌లో. కా కాదండి. ఫస్ట్ ఈ స్టోర్‌కెళ్ళాం కదా! నేనన్నీ చాలా పద్ధతిగా ఉండే మామ్‌ని. దీనిలాగా ముందు వెనకాల క్లమ్జీగా చేయననమాట. అందుకని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక స్టోర్‌లోకెళ్ళామండి వెళ్ళంగానే. సో, అక్కడ ఇదిగోండి బుజ్జి క్రాప్ టాప్స్ అండ్ షార్ట్ టాప్స్. ఇవి స్లీవ్‌లెస్ అండ్ దెన్ స్లీవ్స్ ఉన్నాయి లోపల గూడా. కావాలంటే కుట్టించుకోవచ్చు. సో, ఏంటి వాడు బై 4 ఫర్ 1000 అంటే అమ్మ 1000కి ఫోన్ ఎవడిస్తాడు? 2 ఇస్తాడు అనుకున్నా. సో, బై 4 అంటే చాలా ఎక్సైట్ అయిపోయి, "మమ్మీ 2 ఇస్తున్నారు 1000కి" అనింది. నేనెళ్ళి ఓ స్టింగర్ బుచ్చి హిందీ తోడా తోడా ఆతా. ఓ స్టింగర్ బుచ్చి 1000కి 4 సారీ 1000కి 2 కాదమ్మా 1000కి 4 ఇస్తున్నారు అని చెప్పాను. సో, అదండి విషయం. సారీ ఎక్కువ నవ్వేస్తున్నామేమి అనుకోవద్దు. సో, ఇదిగోండి 4 పీసెస్ అండి. ఇదొకటి తీసుకుంటాను. దానికి లైట్ కలర్స్ ఇష్టం అనమాట బేసిక్‌గా. సో, ఇదొకటి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదిగోండి నంబర్ 2 అండ్ దెన్ నిన్న ఇంటికి వచ్చి రాంగానే మా చెల్లికి ఫోను జేసి అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయండి. వెరీ క్లోజ్ టు హర్ సాయమ్మ. ఒక్కొక్కటి వేసుకొని చూపించిందనమాట. అందుకే వీటి అవతారాలు ఇలా ఉన్నాయి. ఫుల్ నలిగిపోయి. ఇది థర్డ్‌దండి. అండ్ వేర్ ఇస్ ద ఫోర్త్ పీస్? 1000కి 3 ఇచ్చాడేంటి కొంపదీసి? ఏమో ఏ గుర్తు వెయిట్ కూడా గైస్. రావట్లా ఫోర్త్ పీస్ ఏంటో. కాదు ఆగండి. ఏంటి 1000కి 3 ఇచ్చాడా? ఏడ్చి కాదు. ఫోర్త్‌ది ఏడో కాదు పోయిందది. రెచ్చిపోయి చూపిస్తున్నాను. మరి నాకు 4 పీసెస్ అమ్మ వచ్చినాయి కదా! రెడ్‌ది ఫోర్త్‌ది రెడ్‌ది. ఏది? రెడ్ విచ్ రెడ్ వన్? రెడ్ డైమండ్స్. యాహ్! దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ అండి. అడుక్కెళ్ళిపోయింది. అదిగోండి రివర్స్‌లో ఉంది. అంటే అది యేసుకొని చూపించిందన్నాను కదా! స్లీవ్స్ అదనమాట. ఇదిగో ఇలా ఉన్నాయి లోపల. ఇదిగోండి స్లీవ్స్ ఇలా ఇచ్చాడు. కంటెంట్ మనకు తగ్గట్టు మనం రాసుకోవాలి. ఉల్టా ఉంటే చెప్పాలి. నేనే ఉల్టా చేసా ఇవి స్లీవ్స్ అని. అదండి. చూసారా ఎంత స్మార్టో? నేనేమో ఉన్న మాట నిజాయితీగా చెప్తున్నాను. ఇలా రివర్స్‌లో ఉందండి ఇది. నేనేసుకుందని. కంటెంట్ మనకు తగ్గట్టు చేసుకోవాలంట. స్లీవ్స్ చూపియడానికి రివర్స్‌లో ఉందనాలంట. సో, దిస్ ఇస్ ద ఫోర్త్ పీస్ అండి. సో, ఇంతటితో క్రిషాద్ అయిపోయింది ఆ షాప్‌లో. సో, మనం రెచ్చిపోయామనమాట వెంటనే. నాకు విత్ స్లీవ్స్ ఇట్లా కాలర్ నెక్స్ ఇలా ఇష్టం అనమాట. సో, ఇది నంబర్ 1. నేనంతా డార్క్ కలర్స్ ఫ్యాన్‌ని. ఫస్ట్ వెళ్ళంగానే ఇది తీసుకున్నాను. రాయల్ బ్లూ చాలా బావుంది. కాకపోతే ఫేడ్ అవుతుందేమో అన్న చిన్న డౌట్. చూడాలి. ఉప్పు నీళ్ళలో వేసి ఉతుక్కోవడమే చేసేదేం లేదు. తర్వాత ఇదిగోండి సెకండ్ వన్ కూడా ఇదిగోండి డార్క్ షేడ్. ఇది. బావుంది కదా! మంచి మెరూన్ కలర్. అండ్ దీని స్టోరీ చెప్పాలి గైస్ మీకు. ఫస్ట్ తను పిక్ చేసుకుందండి. మంచి ఇలాంటిదొకటి ఇలాగే ఆ సేమ్ కలర్. లైన్స్ కలర్. లైన్స్ ప్రింట్ తోటి ఈ కలర్‌లో తీసుకుందొకటి. నేననుకున్నాను ట్విన్నింగ్ ఏసుకోవచ్చు అప్పుడప్పుడు ఇద్దరం కలిసి బయటికెళ్ళినప్పుడు అని జెప్పి నేను ఎగేసుకుంటే తీసుకున్నా. అంటే చూడంగానే పెద్ద ఓకే అనిపిచ్చింది నాకు. క్రిష్ గాడు తీసుకుంది గదా! తీసుకుందామని తీసుకున్నాక.
లాస్ట్ మినిట్లో మాట మార్చేసి నాకేం పెద్ద నచ్చలేదండి ఆఫ్టర్ ఆల్మోస్ట్ బిల్లింగ్ స్టేజ్లో. కాకపోతే ఇంకా తీసేసుకున్నాను నేను. నాకైతే నచ్చిందండి. ఓకే, బాగుంది ఇట్లా ఓపెన్ చేసి చూస్తే. దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ ఫైనలీ ద ఫోర్త్ పీస్. చూసారా, అన్నీ కూడా డార్క్సే తీసుకున్నాను. లైట్ షేడ్స్ చాలా తక్కువ కొంటూ ఉంటాను గైస్, నాకు ఎందుకో నచ్చదు. ఇదిగోండి, ఇది మంచి మస్టర్డ్ బ్రౌన్ అన్నమాట, చాలా బాగుంది. మా అమ్మకి కలర్స్ రావు, అది మస్టర్డ్ కాదు. ఏంటి ఇది, నేను మస్టర్డ్ ఆరెంజ్ బ్రౌన్, అది మస్టర్డ్ అంటే అగో అది. నీకు ఆడ సంగతి కింద చెప్పనా? ఉంది చూడు, దట్స్ మస్టర్డ్. కాదండి, దిస్ ఇస్ ఆరెంజ్. ఇది రస్ట్ ఆరెంజ్ కూడా కాదు, అది తప్పు, నేను తప్పు. అది రస్ట్ అయితే కాదు, Rusty అది brown రస్ట్ అంటే. అయితే కాదు, రస్ట్ రెడ్ సరే, కలర్ మీకు ఎవరికన్నా పర్ఫెక్ట్ గా దీని షేడ్ రస్ట్. ఇది ఇదిగో ఈ కలర్ రస్ట్. ఇది రోజ్ వుడ్. సరే గైస్, మీకు ఎవరికన్నా ఈ షేడ్ అది శాండిల్వుడ్. శాండిల్వుడ్ అంట. మీకు ఎవరికన్నా ఈ షేడ్ తెలిస్తే కామెంట్స్ దగ్గరికి వచ్చేసేయండి, అక్కడ మాట్లాడుకుందాం. కాదండి, నేను కామెంట్ చేయండి అంటాను కదా, అది దీనికి కూడా అనమాట. అలా కాదు మమ్మీ, నువ్వు కామెంట్స్ దగ్గర మాట్లాడుకుందాం, అలా మాట్లాడు. బేసిక్గా నా కంటెంట్, నా క్రియేటివిటీ అదంతా కూడా అది కీచిన డాల్ లాగా నేను యాక్ట్ కంటెంట్, కాంటెంట్ కాదు, కంటెంట్. ఇప్పుడు ఏంటి తప్పు మాట్లాడారు చూసారా? కాంటెంట్ కాదు, కంటెంట్. కంటెంట్ అంటే ఏమొచ్చింది ఇప్పుడు, మీకు అర్థం అవట్లేదా? కంటెంట్ అంటే మీకు అర్థం అవుతుంది కదా, కాంటెంట్ అని చెప్పి అంత దీర్ఘాలు తీసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది మీకు అర్థమైతే చాలు. సో బేసిక్గా ఫస్ట్ స్టోర్ డన్ అండి. తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఐ లవ్ కలంకారీ గైస్. నాకు చాలా చాలా ఫేవరెట్ కలంకారీస్ అంటే. ఇంకా ఎన్నిసార్లు కొన్నా అలా ఇష్టము. అండ్ దట్టు ఇలా ఎలిఫెంట్ ప్రింట్స్, హంసలు, లోటస్లు చాలా చాలా ఇష్టం. స్పెషల్లీ బుల్స్ అండ్ ఆల్, ఎద్దు బొమ్మలు అట్లా అనమాట. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, నన్ను బాగా అట్రాక్ట్ చేసిన కుర్తీ. అండ్ బై ద వే, ఇప్పుడు నా ఒంటి మీద ఉంది కూడా నిన్నటి షాపింగే. మనకేంటంటే వేసుకునేదాకా అదొక ఫీలింగ్ అనమాట, వేసుకోవాలి, ఫిట్టింగ్స్ చూసుకోవాలని. బట్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ మీడియం మీడియం అని రాశాడు. ఇది ఎం అని ఉంది, దీని మీద ఎస్ అని ఉంది. రెండు సేమ్ సైజులో ఉన్నాయి. నా కోసమే కుట్టాడా అన్నట్టు ఉంది సుమా. ఉతికాక పరిస్థితి అర్థం అవట్లేదు. అలా అంటాం, అలా అంటాం. క్రిష తెలుగులో ప్రాస అది. అలా బాగుంది సుమా అంటాం. బాగుంది సుమి అంటారు మమ్మీ, సుమా కాదు, సుమా సుమి రెండు అంటారు క్రిష. ఏంటి సార్ మాకు ఇది, ఏమండి రేపటి నుంచి పిల్లలు పెట్టండి బ్లాగ్ లో. నేను ఇలా సోలోగా పెడతా అని ఎవరు ఉంటలేడు, నేను పోతున్నా అమెరికా. సుమా పాపం అండి, 17th వెళ్ళిపోతుంది యూఎస్. ఇది వెళ్ళిపోతే నాకు భయంకరమైన డల్ అయిపోతాను నేను. ఎన్విరాన్మెంట్ కానీ బయటకి వెళ్ళబుద్ధి కాదు. మా మమ్మీ పాపం కొంచెం యాక్టివే, రమ్మంటది కానీ బుడ్డంతో వెళ్ళినకి రాదండి ఎవరితో వెళ్ళినా కూడా. సో ఎలాగో నువ్వు ఉండమన్నా ఉండనుగా అంటుంది. సో అది ఉన్నప్పుడు ఫన్నీగా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వ్లాగ్. సో ఇదండి, ఇది ఫస్ట్ కుర్తీ అనమాట. కలంకారీ సెక్షన్స్కి వెళ్ళి ఇది తీసుకున్నాము. నెంబర్ 2 ఇదిగోండి నా ఒంటి మీదది. సో ఇక్కడ మాత్రం మొత్తం దాని ఇష్ట ప్రకారం సెలెక్ట్ చేసింది, అందుకే రెండు లైట్ కలర్స్. అండ్ ఎల్లో మై ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. ఇందాక ఏంటి ఏదో అంటున్నా, అది మస్టర్డ్, అది మస్టర్డ్. ఏమండి ఏ యాంగిల్ నుంచి ఇది మస్టర్డ్ లో ఉంది? మమ్మీ ఐ ప్రూవ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ దిస్ గవార్ పీపుల్. మెంతి కలర్. ఊరోళ్ళతో మాట్లాడడం నేను. హలో, మెంతి రంగం ఇది. మమ్మీ మెంతిని ఇంగ్లీష్ లో ఏమంటారు మమ్మీ? మెంతి రంగు అంటే మస్టర్డ్ కాదు. మెంతిని మస్టర్డ్ అని అంటారా? మస్టర్డ్ అంటే ఆవాల పిండిని ఇలా గ్రైండ్ చేస్తే వచ్చే రంగుని మస్టర్డ్ అంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో బ్రదర్, చదువుకున్నాం కూడా. యు వెయిట్ బ్రో. ఏంటమ్మా మాకు ఏంటండి మాకు ఇది అసలు చూపిస్తున్న కంటెంట్ ఏంటి, కాంటెంట్ ఏంటి, అది వాగే వాగుడు ఏంటి? ఇది సేమ్ కాదా? ఇట్స్ నాట్ సేమ్. చాలా లైట్ గా ఉంది కృష్ణ. పిచ్చ కింద ఆర్గ్యుమెంట్ చేయనీకుంది మా మమ్మీ. నిజం చెప్పనా గైస్, ఇప్పుడు ఇంకా చాలా చూపించాలి. ఈ పెంట ఆర్గ్యుమెంట్ తోటి నేను ఇంకా వ్లాగ్ డిలే చేయదలుచుకోలేదు. మీరు బోర్ ఫీల్ అవుతారు ఇంతసేపు మేము ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంది ఇప్పటికి. వెళ్ళిపోయారా? ప్లీజ్ వెళ్ళొద్దు, ఫాస్ట్ గా చెప్పేస్తా. ఇదిగోండి, ఇది మస్టర్డ్ కలర్. ఇది చాలా బాగుంది. హల్దీ ఈవెంట్స్ కి తక్కువ అలా వేసేసుకోవచ్చు ఫాస్ట్ గా వెళ్ళాలంటే. అండ్ దెన్ ఇది కాదండి, నెక్స్ట్ స్టోర్ ఇది. ఇక్కడికి వెళ్ళాము. ఇది చందేరి అన్నమాట. సో కాటన్ లో నిన్న క్రిష్ గాడు వ్లాగ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదండి, అదైతే అది 150. అది కాటన్, ఇది చందేరి అండి. ఎంత హై ప్రైస్ చెప్పాడంటే 2500 చెప్పాడు. చెప్పడం నేను అమ్మో ఏంటి ఒకటేసారి ఇంత చెప్పాడు అనుకున్నాను. తగ్గిస్తాను తీసుకోండి అని మాట్లాడుతూ. ఎవరన్నా వ్లాగ్ చూడకపోతే చూడండి,
చాలా లైవ్లీ వ్లాగ్ అది ఎగ్జిబిషన్ది. ష్యూర్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఉంది. లీజర్‌గా ఆరామ్‌సే టైం ఉన్నప్పుడు చూడండి. అది చూసి ఇది చూస్తే మీకు ఎంజాయ్ చేస్తారు ష్యూర్‌గా. సో ఇదండి. ఎంత వాదించాక కాదంటాడు, కూడదంటాడు. ఏదో మా హెడ్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తానని చెప్పి మొత్తానికండి హెడ్ ఆఫీస్ 1700 బెంగాల్ హెడ్ ఆఫీస్ బెంగాల్ ఏకంగా. యాక్చువల్‌గా నా ఫీలింగ్ ఏంటంటే వాడు ఎవరికీ చేయలేదు కృష్ణ. చేయలా అలా పెట్టుకుని వాడు ఓవర్ యాక్షన్ మాస్క్ ఇలా పెట్టుకుని ఇలా ముక్కుకి ఇలా మాస్క్ పెట్టుకుని ఇలా ఫోన్ చేసి అది ఆ 2500ది మేడం వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంతకు అడుగుతున్నారు. నాకండి పక్కా ఫ్రాడ్. తర్వాత వాడు 1800 మ్యాక్స్ అంటున్నాడు మ్యామ్, నేనేం చేయలేను. మళ్ళీ ఇలా పెద్ద తల పట్టేసుకుని వెదవ ఓవర్ యాక్షన్. 1800కి తగ్గనన్నాడండి. ఆల్మోస్ట్ లేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ 17 ఎందుకో కి ఇచ్చేసాడు. ఈ చాక్లెట్ కలర్ ఈ డిజైన్ భలే టెంప్టింగ్ గా ఉంది. సరే కలర్స్ పోనీ రావు మా మమ్మీకి. రస్ట్ కలర్. ఇది రస్ట్, నువ్వు చెప్తావు అట్లా రస్ట్ కలర్, ఇది రస్ట్ మస్టర్డ్ కలర్. అమ్మ వాటి కలర్స్ పేర్లు నాది బ్రౌన్, అది ఎల్లో. అట్లా కలర్స్ ని కలర్స్ తో పిలువు. ఆరెంజ్. సరేనండి. నా భాషలో చాక్లెట్, దాని భాషలో బ్రౌన్. దాన్ని ఈగో సాటిస్ఫై అయింది, బ్రౌన్ అనే చెప్తాను. సో బేసిక్గా ఇదండి ఈ బ్రౌన్ కుర్తా అనమాట. ఇది కొనేసుకున్నాను. లాస్ట్కి 1700 ఇస్తే కూడా చాలా ఏడుస్తా తీసుకున్నాడు. నేను కూడా లిటరల్లీ ఏడుస్తా ఇచ్చాను. కాకపోతే ఇంకా బాగుందని తీసుకున్నాం అనమాట. అది నెక్స్ట్ షాపింగ్ ఇంకేం అరే సారీ ఆగండి. ఇది అన్నిటికంటే క్యూట్ అసలు. మా రితన్య అండి, నా చిన్నప్పటి నుంచి నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ లాగా నాకు శృతి అని. సో దానికి ఒక బుడ్డది పుట్టింది. అదే శృతియే బుడ్డది నాకు, దానికి ఇంకో బుడ్డది ఉంది. సో షీఈ్ జస్ట్ 3 years old అనమాట. ఎంత క్యూట్ గర్ల్ అంటే నా షార్ట్స్ అండ్ రీల్స్లో అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈసారి దాంతో వ్లాగ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. ఆ బుడ్డమ్మ కోసం తీసుకున్నానండి. ఒకరోజు నేను ఈ రితన్య ఇది క్రిష్ గార్డు వేసుకున్న బ్లాక్ అలా అందరం కలిపి ఇలా వేసుకుని ఒక ఫోటో దిగాలని కోరిక నాకు, అందుకని కొన్నాను. చూడాలి దానికి ఎంతవరకు నచ్చుతుందో. ఈ డ్రెస్ దానికి ఇచ్చి అది ఎలా రియాక్ట్ అవుతుందో షార్ట్ ఫామ్లోనో లేదంటే ఒక చిన్న వ్లాగ్ లాగా చేసి పెడతాను ష్యూర్గా. దాని ప్యాంట్ మీరు కూడా చూడండి. హైలైట్. అసలు హైలైట్ పోర్షన్ ఆఫ్ దిస్ డ్రెస్ ఏంటంటే ఈ బుజ్జి ప్యాంట్. ఎంత ఇది ఒక మోరడు ఉందండి. మళ్ళీ దానికి నాడా కట్టుకోవడానికి పైన నడుము చూడెళ్తుందో. పైన ఒక బుజ్జి నడుము, దీనికి నాడా కోసం ఇచ్చారండి ఎక్స్టెన్షన్. నాడా కట్టి ఒక బుజ్జి నాడాతోటి ముడేయాలి. పాప ఎలా తీసుకుంటుందో దీన్ని తెలీదు, చూడాలి. ష్యూర్గా దాని ఫీలింగ్స్ అన్ని క్యాప్చర్ చేసి మీకు అట్లీస్ట్ షార్ట్ ఫామ్లో పెడతాను ఆర్ రీల్ ఫామ్లో. మీరు ఎంజాయ్ చేస్తారు ష్యూర్గా. షీఈ్ ద క్యూటెస్ట్ కిడ్. నాకైతే బాగుంటుంది రితన్య. అండ్ ఆఫ్టర్ దట్ ఇదండి నేను కలంకారీ శారీస్ అనుకుని వెళ్ళాను శారీ స్టోర్కి. ఇది జైపూర్ ముల్ కాటన్ అంట. ఎంత మీగడ్లా ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ లోపల ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట. ఇలా ప్రింటెడ్ 1 meter బ్లౌజ్ పీస్ ఇచ్చాడు. అండ్ పళ్ళు కూడా బాగుంది, చాలా గ్రాండ్గా. 1 minute. ఇదిగోండి దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. ఇది ఇలా మొత్తం ఇట్లా. దీన్ని ఇప్పుడు ఏమంటారమ్మా, సీ గ్రీనేనా? అమ్మయ్య ఒప్పుకుంది ఫైనల్లీ. సో సీ గ్రీన్ అనమాట. టీల్ అంట, అది మళ్ళీ మారిపోయింది క్షణంలో. సరే ఇదండి ఇందాక చెప్పాను కదా గైస్. ఇదిగోండి ఈ తామర పూలు అండ్ ఇట్లా ఈ నంది. లోటస్ పింక్ ఉంటుంది, రెడ్ ఉంది. జస్ట్ రెడ్ లోటస్ మా ప్రాస్పెరిటీ, లక్ష్మీదేవికి ఇష్టం. నేనైతే ఎప్పుడు చూడలేదు రెడ్ లోటస్. పుట్టినప్పటి నుంచి నాకు పింక్ ఈ కలర్లు ఉంటాయి లోటస్లు. ఎక్కడన్నా రెడ్ కలర్. మా ఊరు వచ్చావా నువ్వు? 100 సార్లు వచ్చిన మీ ఊర్లో. మా ఊరు చెరువు చూసావా? మా ఊరు చెరువులో వాట్ ఆర్ యు రాంగ్ విత్ వాట్ ఆర్ యు టాకింగ్ టొయోటా షోరూమ్. దీన్ని నా టొయోటా షోరూమ్ లోనే పడేస్తాను ఫ్యూచర్ లో, మార్కెట్ రాకపోతే వర్క్ చేయడానికి. చాలా సార్లు మా ఊరు చెరువులో చూసిందండి. తామర పూలు కాదండి, కలువ పూలు ఉంటాయి రెడ్ కలర్. రెడ్ లోటస్ అనేది కలువ పూలు. వాట్ ఇస్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లోటస్ ఓన్లీ. వన్ ఆఫ్ ద లోటస్ కలువలు అంటే. ఓకే లిల్లీ మమ్మీ, వాటర్ లిల్లీ అంట. ఇంకా అనవసరం గైస్. నేను దీంతో ఇప్పుడు ఇంగ్లీష్ కోర్స్ షార్ట్ కాదు ఇది, ఆర్ వీడియో కాదు ఇది. దయచేసి మీరు ఓన్లీ నా కాంటెంట్ ఏంటంటే నిన్న కొన్న ఎగ్జిబిషన్ స్టఫ్ చూపించడం. దయచేసి మీరు అంతవరకే చూడండి. మా మమ్మీ నైట్ డిన్నర్లో నాకు ఇది సీజనింగ్ యాడ్ చేసి ఇచ్చిందని భయం వేస్తుంది లైట్గా. ఇప్పుడే అబ్జర్వ్ చేసా ఇది కూడా ఉందని. ఇదండి బొద్దింకలు. బాబో మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి నాకు సజెషన్ ఇవ్వాలి అర్జెంటుగా. మా కిచెన్లో బొద్దింకలు పోవట్లేదు గైస్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా ఎగ్జిబిషన్లో చాలా పెద్దగా మైక్ పెట్టుకుని అరుస్తున్నాడు. ఖచ్చితం గ్యారంటీ అని చెప్పి బొద్దింకల ముందు
చెదల మందు, బల్లుల మందు, ఎలకల మందు, లిటరలీ అన్ని నాకు డౌట్ మమ్మీ బల్లి పాయిజన్ ఎలక తింటే సావాలా డౌట్ ఇట్స్ డౌట్ హిట్ స్ప్రేకి దోమలు బొద్దింకలు చనిపోతున్నాయి కాబట్టి బల్లి పాయిజన్ మనిషే వస్తాడు మమ్మీ హిట్ తాగితే బల్లి నాకు తెలిసి నాకు ఈ డౌట్ ఉంది గైస్. మరి వేరు వేరు డబ్బాల్లో అవసరం అయి కామెడీ ఓకే కొనిచ్చు కదా సీరియస్లీ దీంతో మేబీ టేస్ట్ లేమో అది బొద్దింకకే నచ్చే టేస్ట్ ఏమో ఎగ్జాక్ట్లీ లైట్ నేనేం చెప్తే దానికి అవునండి మా మమ్మీ ఇప్పుడు పాయిజన్ కి టేస్ట్ ఉందంటే అనకపోతే ఇప్పుడు ఇందాక అంది కదా ఇది సీజనింగ్ పెట్టి నాకు ఇచ్చేస్తుంది అన్నంలో అని చెప్పి. ఇప్పుడు దీని మాటకు నేను అవును అనలేదు అనుకోండి, నాకు ఇచ్చిద్ది సీజనింగ్ వేసి. ఎందుకు పెంట? అవును అవును ఓకే అంతే. 400 పెట్టి కొన్నావా దాన్ని? ఇది అదే చెప్పాడు 250 చెప్పాడు గైస్. నేను ఏంటి తగ్గించు, నాకు అసలు యాక్చువల్గా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా ఐటమ్స్ కొన్నాను, పెద్ద వర్కౌట్ అవ్వలేదంటే మేడం మార్కెట్ ప్రైస్ మీకు తెలియక మాట్లాడుతున్నారు, 200కి ఇవ్వండి, బయట 450 ఉంది అని అన్నాడండి. అంతవరకు బాగానే ఉంది, ఇచ్చేసాను. లాస్ట్కి ఏం చెప్పాడు తెలుసా, వచ్చేటప్పుడు కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టి శుభ్రంగా సర్ఫ్ నీళ్ళు వేసి తుడిచి మళ్ళీ శుభ్రంగా దాన్ని డ్రై చేసి అప్పుడు ఇదంటే అండి డాట్స్ పెట్టి కార్నర్స్ అప్పుడు ఒక రోజంతా వదిలేసి తర్వాత కిచెన్ సర్దాలంట. ఆ స్టోరీ విన్నాక ఇది ఎందుకు కొన్నాను అనిపించింది. ఎందుకంటే నా వల్ల అయితే సస్తే కాదండి ఆ కిచెన్ సర్దడం. సో పన్నాళ్ళని అపాయింట్ చేసుకుంటే ఇంకా ఆస్తులు అమ్ముకునేంత అడుగుతున్నారు 1 hour 2 hours. సో నేనేం ప్లాన్ చేశానంటే విపరీతంగా ఎనర్జెటిక్గా ఫ్రీగా ఉన్న టైంలో మంచిగా పొద్దున్నే నాకు ఇష్టమైన పాటలు స్పాటిఫైలో ఆన్ చేసుకుని ఆ పాటలు వింటూ ఆ కిచెన్ పని ఏదో నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఆప్షన్లు తెచ్చాను కాబట్టి ఇప్పుడప్పుడే చేయను గైస్. ఇది వెళ్ళిపోయిన తర్వాత అమెరికాకి ఎలాగో బోర్ కొట్టిద్ది, నన్ను నేను ఎంగేజ్ చేసుకోవడానికి చేస్తాను. అప్పుడు వాడి ఇది ఎలా పనిచేస్తుందో ఇంకో వీడియోలో చెప్తా మీకు. ఇంకేం కావాలి? ఆ పుట్టి ఎందుకమ్మా? ఆడుకుంటా, నాకు ఫిజిటింగ్, నాకు స్ట్రెస్ వస్తుంది వల్ల. ఈ పుట్టితో ఆడుతుందండి. ఎక్కడ కొన్నా ఏంటో మరి. మీకు తెలుసు కదా పుట్టి అంటే ఏంటో స్లైమ్లో ఉంది బేసిక్గా, ఏంటో గట్టిగా మైదా పిండి లాగా, కానీ అతుక్కోవట్లేదు. గుడ్ ఫీల్, బాగుంది సాఫ్ట్గా. కృషమ్మ నెక్స్ట్ మనం ఈ గుడ్డలు అయిపోయినాయి, కొన్నింది ఆ జ్యువెలరీ. ఎందుకు చూపి, నువ్వు చెప్పు చదువు, ఉన్నావు కదా. చూపించుకో, ఎంజాయ్, టేక్, డూ ద ఆనర్స్. మీకండి ఫస్ట్ ఈ గాజుల సంగతి చెప్తాను. ఈ గాజుల కొట్లో ఇలా పట్టుకుని ఒక్కొక్క గాజు టపా టపా ఇట్లా కొడుతున్నాడు గట్టిగా. ఎలా మీరు చూడాలండి ఖచ్చితంగా, ఎగ్జిబిషన్ బ్లాగ్ చూడండి, మీకు కనిపిస్తుంది. లిటరల్లీ తల మీద వేసి కొడతాడేమో కొనకపోతే అన్న ఫీలింగ్ వచ్చింది. పైగా నహి టుటేగా, అన్బ్రేకబుల్ అనేది కూడా చాలా అరిచి చెప్తున్నాడు గట్టిగా. ఏమన్నాడు? సేమ్ టు సేమ్ డైలాగ్. ఏమన్నాడు? అన్బ్రేకబుల్ నహి టుటేగా అని చెప్పి ఇంకా అసలు గోల. కానీ అండి ఎంత హై ప్రైస్డ్ అనిపించిందో మరి నాకు. మేబీ క్వాలిటీ వైజ్ ఉంటాయేమో. 550 రూపాయి కూడా తగ్గనన్నాడు గైస్ ఈ 4. అండ్ ఇదిగోండి ఈ 2, ఈ వైట్వి కూడా 550 ఫిక్స్డ్ ప్రైజెస్. పైగా ఇంకోటి చెప్పాలి మీకు, ఇక్కడ ఎగ్జిబిషన్ మొత్తం ఒకటే డైలాగ్ ప్రతి షాప్ ఆడు, ఫిక్స్డ్ ప్రైస్. ఎందుకు వెళ్తాం ఎగ్జిబిషన్స్కి? ఏదో కొంచెం తగ్గించి దొరికిద్ది, కాస్త మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయని కదా. ఆ ఫిక్స్డ్ ప్రైస్ బదులు ఇళ్ళ దగ్గరే కొనేసుకుంటాం కదా. అఫ్కోర్స్ ఇన్ని దొరకవు అనుకోండి వెరైటీస్, బట్ ఫిర్బీ ఆ ఫిక్స్డ్ ప్రైస్ అని విని ఎంత తీసుకొచ్చిందంటే లాస్ట్ కన్నా బాబు ఏంటి ఆ ఫిక్స్డ్ ప్రైస్ గోవాల, మీరు అందరూ ఏమైనా మీటింగ్ పెట్టుకుని ఏమైనా అనుకున్నారా ఏంటి ఇలాగే చెప్పాలని అంటే కాదు ఫిక్స్డ్ ప్రైస్. అప్పుడు కూడా అదే పదం అంటున్నారు. ఇంకా ఆప్షన్ లేదు మనకి. నేనైతే దీనికి 500 దీనికి 500 ఇచ్చి 1000 ఇచ్చి బయటకు వచ్చాం. నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఈ రాజస్థానీ గాజులు అంత పెట్టి కొన్నామంటే ఇంకెక్కువ షాపింగ్ చేస్తే రాజస్థాన్ వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ టికెట్లో, అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి వేరేవన్నీ కూడా. మేమైతే ఈ రెండింటితో ముగించాము. ఆఫ్టర్ దాట్ ఇదిగోండి కప్ సెరమిక్ స్టోర్కి వెళ్ళామండి. నాకెందుకో తెగ నచ్చింది. మరి మా మమ్మీకి మా ఆయనకి నచ్చుతుందో లేదో తెలియదు. మా కౌశిక్కి కూడా ఇంకా చూపించలేదు మా అబ్బాయికి. క్రిష్కి నాకైతే నచ్చిందండి. ఈ కప్ స్టోరీ చెప్పాలి. ముందు కొట్లో 300కి 6 కప్పులు ఇస్తాను అన్నాడు ముచ్చటగా, చక్కగా బ్లాక్ మీద వైట్ ఫ్లవర్ ఉంది, అందంగా ఉంది. ఇది పక్కకు పిలిచి నన్ను, అమ్మా కప్పు 50 రూపీస్ ఉంటుందా ఎక్కడన్నా? కప్పు 20 రూపాయల కంటే ఉండదు, నేను చీట్ చేస్తున్నాడు కానీ పదా బోల్డ్ ఉన్నాయి ముందు అందండి. వెళ్ళాక జస్ట్ ఆనుకున్న స్టోర్, గోడ కూడా అడ్డం లేదు, జస్ట్ అటాచ్డ్ అనమాట. 450 కొన్నాం 6 కప్పులు. అంటే ఎంత పడిందండి? 70 పైన పడింది ఒక్కొక్కటి. అలా ఉంటుందన్నమాట. అతి తెలివి మా ఇద్దరికి. తర్వాత వాట్ వీ ఫెల్ట్ ఈస్ కాదులే క్వాలిటీ వేరు, అలా నచ్చి చెప్పుకున్నాం. ఇది వేరు, ఈ లుక్ వేరు, క్వాలిటీ వేరు, ఏంటో ఏదో ఎస్థెటిక్స్ మిస్ అవుతాయి, పిచ్చి కప్పులు పెడతాయి ఇంట్లో అనేదో మాట్లాడింది. ఎనీవేస్ తప్పలేదండి, 450కి 6 కప్స్ కొన్నాము. ఆఫ్టర్ దట్ అసలు అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ గాజులండి. లాస్ట్ ఇదిగోండి గంటకి నాకు ఎంత నచ్చిందో, ఒక చిన్న కన్ను
అండ్ దెన్ గంట ఇది 100 రూపీస్, ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అన్నాడు, కనీసం 90కి కూడా ఇవ్వనన్నాడండి. ఇది చాలా బాగుంది క్యూట్గా. అండ్ ఈ జ్యువెలరీ ఉంది గైస్, ఇది అన్నిటికంటే చాలా రీజనబుల్ ప్రైసింగ్. అంటే ఇది ఫైనల్గా మర్చిపోయానండి, చెప్పుల షాపులు తిరిగాము లిటరలీ, ఒక గంట తిరిగాము. ఎందుకు నచ్చలేదు నీకు? ఇరుక్కుంటున్నా ఫీట్ అన్న ఫస్ట్ కంఫర్ట్గా ఉన్నాయి కూడా. బాలా సోల్ బాలా. చూడండి, అసలు లిటరలీ అండి ఒక 1 అవర్ తిరిగింది. నేను ఖచ్చితంగా కొనిద్ది, ఒక్క పేరున్న కొనిద్దని ఎదురు చూస్తున్నాను ఆశగా. ఇంకా దీనికి తెలియకుండా అన్న కొందామా పక్కకి వెళ్ళి అనిపించింది. పాపం వాళ్ళు అంత ఓపిక్గా చూపించారు. ఫైనల్గా కొనలేదుగా, నో కాంప్రమైజ్, నచ్చలేదు నాకు అంది. సో చెప్పుల షాపింగ్ అవ్వలేదన్నమాట. దీనికి గాజులు పిచ్చి, గాజులు ఎంత రేట్ అయినా కొనేస్తుంది. సో ఇవైతే చెప్పాను కదండి, ఇవి ఎంత పడినాయి అమ్మా నేను లేనప్పుడు? 100 పేర్ 100 ఏంటి పెయిర్ 100 అంతే. సో దీస్ ఆర్ రీజన్. ఏమండో ఇవి డబల్ షేడ్స్ ఇలా వచ్చినాయి, ఏదో లేటెస్ట్ మూవీలో అంటే ఎవరో హీరోయిన్ వేసుకుందంట. సో ట్రెండింగ్ అని చెప్పి చాగొట్టాడు ఆ షాప్ అబ్బాయి కూడా. మళ్ళీ మా మమ్మీ వాడు ఏ మూవీ అంట, వాడు షాక్ అయ్యాడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు నేను తెగ చెప్తున్నాడు మరి ఆ మూవీ ఏ మూవీ అని అడిగాను సడన్ గా, నో ఆన్సర్. అంటే ఏదో అలా ఫ్లోలో మాట్లాడుతున్నాడా, ఇది నిజమో అబద్ధమో తెలియలేదు. ఈ పిచ్చిది మూవీ ట్రెండింగ్, ఆ సినిమాలో ఆ హీరోయిన్ వేసుకుందనగానే చూడండి ఇన్ని. అంటే బేసిక్గా ఇవి 300 అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇవన్నీ అండి బయట ఎంట్రీలో ఉన్నాయి ఈ స్టాల్స్, ఈ ఆక్సిడైజ్డ్. ఇది కూడా ఇప్పుడు నా మెడలో వేసుకున్నా, నా మెడలో వేసుకున్నది ఇది, ఇవన్నీ చెప్పడం అయితే చెప్తున్నారు 150-200, ఎక్కువ కొంటే 100కి ఇచ్చేస్తున్నారండి ఒక్కొక్కటి. నాకైతే 100 రూపీస్కే ఇచ్చేసింది. నాకు బాగా నచ్చింది ఈ కలర్ డార్క్గా, అందుకని తీసేసుకున్నాను. ఇదొకటి. అండ్ ఇదిగోండి ఈ గ్రీన్ తీసుకున్నాను, ఇది సీ గ్రీన్. ఇదేంటమ్మా ఇప్పుడు టీలా, దీన్ని టీల్ ఇదన్నమాట, ఇది తీసుకున్నాను. అండ్ అవి ఇదిగోండి 100 అనుకుంటా మమ్మీ. క్రిష్ గార్డ్ ఇది తీసుకుందండి, చాలా బాగున్నాయి ఇవైతే. 100 రూపీస్ అంటే సీరియస్లీ వర్త్ ఎనఫ్ గైస్ నిజంగా. అండ్ ఇదిగోండి ఆక్సిడైజ్డ్, నేను మోమో చేసా, బాగుంది, తినమ్మా. మోమో చేసిందంట, దాంతో తినమంటున్నాను. లోపల స్టఫింగ్ చికెన్ వెజ్జా? ఏం లేదు గాలి. ఇదిగోండి చిన్న చోకర్ ఆక్సిడైజ్డ్, చాలా బాగుంది, యూనిక్. దాని బ్రేస్లెట్ ఉందని మ్యాచ్. ఇదిగో బ్రేస్లెట్. అండ్ ఇదిగోండి ఈ మధ్య గవల్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్ అండి. ఇదిగోండి మంచి పెద్ద పెద్ద బేలా రింగ్స్ లాగా ఉన్నాయి, కిందంతా గవల్ అనమాట, చాలా బాగుంది. అండ్ దెన్ దట్స్ ఇట్. మేము తిరిగిన ఒక 4 గంటలు. మేము ఆల్మోస్ట్ అండి ఇంట్లో నుండి 3 లోపే బయలుదేరాం అనమాట, మా ఇటు సైడ్ సైనిక్పురి జోన్ నుండి. అక్కడికి వెళ్ళేసరికి ఇంచుమించు 3:45 అట్లా అయింది. బట్ దట్ ఈస్ ద కరెక్ట్ టైం గైస్, మీరు కూడా అలా రీచ్ అయ్యేటట్టే వెళ్ళండి. నైట్ మేము మళ్ళీ 8కేమో రిటర్న్ అయిపోయాము అక్కడ నుంచి. ఇంటికి వచ్చేసరికి ఐ థింక్ 8:45-9 లోపే వచ్చేసాము. ఆ 4 అవర్స్ తిరిగి ఆ కిక్ బాగుంది గైస్. అంటే తెచ్చిన షాపింగ్ వరకే చూపించాను కానీ మేము మధ్యలో నీలోఫర్ టీ తాగాము అక్కడ విత్ మస్కాబాన్. అండ్ ఈ పాపడ్ హలీం తినాలనుకుంది పాపం. నేనండి అసలు ఎగ్జిబిషన్కి వెళ్తే పెద్ద అప్పడం ఇస్తారు కదా, అలా కారం జల్లి. వల్ల ఆకలి అసలు ష్యూర్ గా తింటాను అది. అసలు అప్పడం కోసమే ఎగ్జిబిషన్కి వెళ్తాను నేను. ఫస్ట్ టైం నా లైఫ్ లో అప్పడం తినకుండా వచ్చేసాను. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దానికోసం మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇది యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత మా సాయమ్మ, ఇంకొక కజిన్ ఉందండి శ్రవంతి, మేమంతా లేడీస్ అందరం ప్లాన్ చేసి ఇంకోసారి వెళ్తాను. ష్యూర్గా అప్పడం తిని మళ్ళీ మీకు బ్లాగ్ పెడతాను నేను. అండ్ ఇంకేంటి మిస్ అయ్యాము, మర్చిపోయానండి, లాస్ట్కి చిత్తూరు మామిడికాయలు అమ్ముతున్నారు ఎంట్రీలో ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ దగ్గర. అవి కొనుక్కున్నాను. అస్సలు పులుపు అంటే సూపర్ పులుపుగా లేవు, తినడానికి బాగుంది, ఉప్పు కారం జల్లి క్రేజీగా ఉన్నాయి. కాయలు అయితే తినొచ్చు. ఈ టైంలో చిత్తూరు మామిడికాయ అంటే సూపరే కదా. అండ్ రేగ్గాయలు గైస్, నిజంగా ఇలా ఎగ్ షేప్ లో ఉన్న రేగ్గాయలు. నిజంగా అన్నది ఒక ఊత పదం, 2 నిమిషాలకు ఒకసారి నిజం తిందాం. నిజంగా నిజంగా ఎందుకంటే నేను అన్ని నిజాలే చెప్తాను. ఇది ఇది ఇప్పుడు నిజం చెప్పేవాడు ఎవడు నేను నిజం చెప్తున్నా అని చెప్పడు, అబద్ధం చెప్పేవాడు నిజం నిజం. వాళ్ళకి ఇలా మాట్లాడితేనే ఇష్టం. నా న్యాచురల్ గా ఎలా మాట్లాడతాను, ఇంట్లో ఎలా ఉంటానో అలాగే చూపిస్తాను. అందరినీ కన్విన్స్ చేస్తా ఉంటుంది నిజం చెప్తాను. ఏమని నిజం చెప్పండి గైస్, కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నాను చెప్పండి, కన్విన్సింగ్ గా మాట్లాడు. ఇప్పుడు నేను అనబోయాను నిజంగా చెప్పండి అని, మళ్ళీ నవ్విద్దామని అని చెప్పి నిజంగా మింగేసాను అనమాట లోపల లోపల. ఎనీవేస్ ఇదండి మా ఎగ్జిబిషన్ పేరు మర్చిపోయాను, ఏంటది, నుమాయిష్ ఎగ్జిబిషన్. నాంపల్లి ఎగ్జిబిషన్ అని తెలుసు నాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సడన్ గా ఈ పిల్లలు వచ్చి నుమాయిష్ ఏంటండి, ఆంధ్ర అమ్మకి పుట్టిన తెలంగాణ కూతురు. నాకు నోరు తిరగదు, నాకు గుర్తుండట్లేదు ఆ పేరు, అందుకనండి. నాకు బుద్ధి లేదు అలా చెప్పు కెమెరాకి. నాకు బుద్ధి లేదు గైస్ నిజంగానే. నిజంగా అదిగో మళ్ళీ నన్ను ఏడిపిస్తుంది ఇప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ నన్ను ఎత్తుకున్న ఏజ్ నుండి
నాంపల్లి ఎగ్జిబిషన్ అనే తెలుసు. నాకు కొత్తగా వచ్చే పేర్లు నాకు గుర్తుండవు. నాకు అదే ఇక్కడ already 75 years నుంచి దాని నుమాయిష్ అని అంటున్నారు. ఈ ఇల్లు గవారంలో ఏం చేయలేము ఇక. ఫైనల్‌గా అండి అదండి సంగతి. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో తెచ్చిన షాపింగ్ అంతా కూడా ఊరికే సరదాగా నేను, క్రిష్ కలిపి మీకు చూపిద్దాం ఒకసారి అన్న ఇదితో చేసిన వీడియో. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మళ్ళీ నచ్చకపోతే నెక్స్ట్ నచ్చకపోతే ఏం చేస్తాను? సరేనండి. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ష్యూర్‌గా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా. సరేనా? మీకు నచ్చే విధంగా కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదండి సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఉండనా? బాయ్.